హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఈజ్ అడ్వకేట్ శ్వేత. ఈరోజు మనము డివర్స్లో అప్లై చేసినప్పుడు మెయింటెనెన్స్ ఎలా అడుగుతారు. ఇట్ మే బీ వెదర్ వైఫ్ అయినా హస్బెండ్ అయినా, పిల్లలు ఉంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఎలా అప్లికబుల్ అవుతుంది, కోర్ట్ నుంచి ఆర్డర్ ఎలా రావాలి అనేది చాలామందికి ఐడియా లేదు. సో వెన్ ఎనీ పర్సన్ ఎవరైనా డివర్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఇట్స్ ఎ ప్రొలాంగ్ థింగ్. ఒక 5 to 7 years వరకు అది నడుస్తూ ఉంటుంది. సో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో అండ్ ఎవరైతే వైఫ్ ఆర్ హస్బెండ్, ఇట్ మే బీ ఎయిదర్, వాళ్ళు ఎవరైతే ఎర్న్ చేయట్లేదో, దే డోంట్ హ్యావ్ స్టేబుల్ ఇన్కమ్, సో వాళ్ళ సర్వైవల్ ఎలాగా అని. సో సెక్షన్ 24 and 25 ప్రకారము, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వీ హ్యావ్ ఎ ప్రొవిజన్ అండి. సో 125 CRPC కింద అప్లై చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎన్ని రోజులైతే ఈ ప్రొలాంగ్ అవుతుందో డివర్స్, ఆ అన్ని రోజులు ఫర్ ఆల్ దోస్ డేస్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేస్తుంది కోర్ట్. ఓకే, ఇది చాలామందికి అవేర్ లేరు. సో మెయింటెనెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. యూ కెన్ డివర్స్లోనే ఒక ఐఏ కూడా చేసుకొని మనము అప్లై చేసుకోవచ్చు టు కోర్ట్ దట్ నాకు స్టేబుల్ ఇన్కమ్ లేదు, మై హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా దే ఆర్ ఎర్నింగ్, సో మీరు నాకు ఒక మెయింటెనెన్స్కి, నా జీవనోపాధికి, ఏదైతే డివర్స్ మొత్తం నడిచినన్ని రోజులు నాకు తినడానికి, ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్కి, పిల్లల ఎక్స్పెన్సెస్కి నాకు డబ్బు కావాలి అని అడగచ్చు మీరు. దట్ మే బీ ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఓకే, పర్మనెంట్ యాలిమనీ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డివర్స్ డిగ్రీ ఎప్పుడైతే గ్రాంట్ చేస్తారో అప్పుడు వస్తుంది. సో ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటారు దీన్ని. ఆ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఒక 20K, కొంతమందికి ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ, 5,000, 20,000, 30,000 వరకు వస్తుంది. సో ఈ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఒకవేళ మీరు ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్, మీరు అపీల్కి కూడా వెళ్ళొచ్చు ఇందులో. కానీ మెయింటెనెన్స్ అడిగిన 60 days లోపు కోర్ట్ డిసైడ్ చేసేస్తుంది అనమాట. వెంటనే ఇట్ విల్ డిసైడ్ దట్ సమ్ అమౌంట్ షుడ్ బి గ్రాంటెడ్. కొంత అమౌంట్ మీరు వైఫ్కైనా లేకపోతే హస్బెండ్కైనా, పిల్లలకి పే చేయాలి ఫర్ దేర్ లైవ్లీహుడ్ అని. సో మీకు ఇటువంటి మెయింటెనెన్స్ గురించి ఏవైనా సలహాలు, సూచనలు కావాలి అని అంటే ప్లీజ్ డూ విజిట్ us ఆన్ లీగల్ క్యాపిటల్. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.